వెంకపల్లి రవి గారు, జాతీయ హోదా ఇవ్వటం భగవద్గీతకు ఎంతవరకు సమంజసం? అంటే ఇది ఒక మత గ్రంథంగా మాత్రమే చూడాలని చెప్పి కొందరు వాదిస్తున్నారు. మత గ్రంథం మాత్రమేనా, లేకపోతే అంతకు మించిన విషయాలు ఇందులో ఉన్నాయంటారా? భగవద్గీత భారతీయత అనే చర్చ కంటే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా మోడీత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము భగవద్గీతను అధికార గ్రంథంగా, జాతీయ గ్రంథంగా, అంటే జాతీయ పరీక్షలాగా, జాతీయ చిహ్నంలాగా, జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అని విదేశాంగ మంత్రి, అంటే దేశం యొక్క జాతీయ గ్రంథంగా ఏది ప్రకటించాలని విదేశాంగ శాఖ మంత్రి ఇందులో ఉన్న అనౌచిత్యాన్ని పెద్దలందరూ గమనించగలరని నేను అనుకుంటాను. ప్రకటించడం వల్ల ఉత్పన్నమైనటువంటి చర్చ ఇది. ఇందులో 4-5 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇది సమంజసమా కాదా? రెండవది, ఈ దేశం యొక్క రాజ్యాంగం దీన్ని అనుమతిస్తాయా లేదా? మూడవది, భగవద్గీత అనేది దాని యొక్క ప్రాచీనత, అది ఒక మతానికి సంబంధించింది కాబట్టి మిగతా మతాల మీద ఏమాత్రం ప్రభావం చూపుతుంది, మూడవది. నాలుగవది, ఆ మతానికి సంబంధించి కూడా భగవద్గీత పరమోత్కృష్టమైన ఏకైక గ్రంథం యొక్క ప్రతిపత్తి కలిగి ఉన్నదా లేదా? ఐదవది, ఒకవేళ కలిగి ఉంది అని అనుకున్నప్పటికీ కూడా ఆ గ్రంథం యొక్క మూల సారాంశము, సందేశము ఏమిటి? భారతీయ శాస్త్ర పండితులు, విజ్ఞాన కోవిదులు దాన్ని ఏ విధంగా పరిగణించారు? నేను చాలా శీర్షికలు చెప్పాను కాబట్టి చాలా సమయం తీసుకోను. భారత రాజ్యాంగంలో 25వ అధికరణం అందరూ అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్తుంది. అందరూ అన్ని విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని రాజ్యాంగం హామీ ఇస్తున్నటువంటి దేశంలో ఒక మతానికే సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని నిర్ణయించడం హేతుబద్ధం అవ్వదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు. హిందూ మతంలో కూడా, హిందూ మతం అన్నమాట భగవద్గీతలో కూడా లేదు, భారతంలో కూడా లేదు. హిందూ మతస్థులకు కూడా అది పరమ ప్రమాణమైన గ్రంథం అన్నమాట ఎక్కడా చెప్పబడి ఉండలేదు. వేదాంతాన్ని కలగలిపి ఆనాడున్నటువంటి అన్నింటినీ కూడా కలిపి కృష్ణుడు చెప్తూ వచ్చాడు. ఏ దశలో చెప్పాడు? వాస్తవంగా చెప్పాలంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచాని రాజ్యం సుఖినా అన్నాడు ఆయన. ఆచార్యో పితరో పుత్ర తదైవచ పితామహ కదా అని ఇవన్నీ అంటున్నప్పుడు, కాదురా బాబు ఏసిపడే నేనున్నాను, మిగిలినవి నేను చూసుకుంటాను, పురుషుల ఉత్తమ పురుషుడు నేనే, జగద్విఖ్యాతుడు నేనే, జగదాత్మయుడు నేనే, ఈ జగమును సృజించి పోషించి నా లయమును పొందించు నేనే, భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలల కాలుచున్నారు, ఇదే కనుము కౌంతేయ అని చూపించాడు. అంటే తత్వశాస్త్రం దగ్గర నుంచి మొదలు పెడితే సంహారకాండ వరకు సాగించొచ్చునైనా ఏం పర్వాలేదు అని చెప్పాడు. అపరం భవతో జన్మ, నేను సూర్యుడికి చెప్పాను, ఇమం వివస్వతే యోగం పోక్తవాన మహవ్యం వివస్వాన్ మనవే ప్రవా మను రిక్ష్వాక వ్యబ్రవీత్ అన్నాడండి. అన్న తర్వాత కృష్ణుడు అర్జునుడు ఇమీడియట్ గా అన్నాడు. అర్జునుడిగా వచ్చిన సందేహం 2014లో మనకు రావద్దా? దాని సమాధానం మరి కృష్ణుడు అందరూ పూజిస్తున్నారా? వైష్ణవులను పూజిస్తే శైవులు ఏమవుతారు, బౌద్ధులు ఏమవుతారు, సిక్కులు ఏమవుతారు? అది ప్రశ్న. కాబట్టి భగవద్గీతలోనే సకల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉన్నాయి. సమస్యలు అడిగారు, పరిష్కారాలు రచయిత చెప్పినవే కదా అవి. ఏ రచయిత? భగవద్గీత రాసిన మీరు ఏం చేస్తున్నారు? మీకు అనుకూలంగా ప్రశ్నలు ఎత్తుతున్నారండి. ఆయన కూడా అడిగాడు, నువ్వు మొన్ననే పుట్టావు కదా నాకు తెలుసని మీరు అన్నారు. అపరం జనంతో భర్మ పరం జన్మ వ్యవస్థ. దాన్ని ఇమీడియట్ గా బహుని మే వ్యతీతాని జన్మాని నాణ్యహం తేజ వర్ణాన్ని నత్వం వేత్త పరతప. నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు. సరిగ్గా నేను అదే చెప్తున్నాను. మీరు అది చెప్పడంలా, నేను ఇప్పుడు అడిగా కాబట్టి నేను చెప్తున్నాను అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు కేవలం చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఆగిపోయి 4 వర్ణాలు అంటున్నారు. గుణకర్మ విభాగ శాఖ ఎంత అద్భుతంగా వివరణ ఇచ్చారు, దాన్ని చెప్పడం లేదు. నాకు బాధ అదే. మేమేమో భగవద్గీత చదువుతున్నాం కాబట్టి కూల్ గా ఉంటాం, వింటాం. మీరు కరెక్ట్ గా పాయింట్ గా చెప్తున్నారు. మేము తప్పకుండా భగవద్గీతలో లేదు మీరు చెప్తారు, తప్పకుండా అక్కడ ఏముందో నేను చెప్తాను. భగవద్గీత ఎందుకంటే భగవద్గీతను నిత్యం నేరుస్తూ చెప్తున్నాం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మా మీద. మీరు చెప్పండి. మీరు భగవద్గీత చెప్పింది అది అయినా కూల్ గా ఉండొద్దు. అది క్రౌర్యమైనా శౌర్యమైనా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, ఆ తర్వాత చూసుకోవడానికి నేను ఉన్నాననే భగవద్గీత చెప్పింది. చెప్పారు. మీరు చెప్పింది ఏంటి ఇవన్నీ? అదే అంటున్నా. ఇందాక కూడా వారు ఏమన్నారు? కోరిక కాదండి, జ్యోతులలో సూర్యుడిని నేనే, నక్షత్రాల్లో చంద్రుడిని మీరు అడిగారు కదా. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు. నా ఆయుధము ధనువో మనంతకమో సుదర్శనమో అనలేదండి, వజ్రాయుధం నేను అన్నాడు. వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసండి? మీరు కోట్ చేస్తున్నారు దాన్ని కోట్ చేసి తప్పుగా అర్థం అని చెప్పి. రవి గారు, భారత రాజ్యాంగంలో రామాయణం ఫిగర్ ఉందా లేదా? 3వ పుటలో
ఎవరన్నారు? అధికారిక ముద్రణలో రామాయణం మన్నించాలి, అధికారిక ముద్రణలో అధికారిక వివరణలో ఏది లేదు. పుష్పక ఏది లేదు, విమానంలో మీరు ఉందంటే రాముడు ఎట్లా? లక్ష్మణుడు సీతా సమేతంగా పోతున్నటువంటిది ఉన్నదా లేదా? లేదు. లేదని చెప్పిన మీరు తర్వాత ఉందంటే మీరు ఇక ఉందంటే ఉన్నదాన్ని ఉంటుందా? లేదని చెప్పిన తర్వాత మన మీరు ఏం రాజ్యాంగం చెప్పాలి? లౌకిక తర్వాత రాజ్యాంగానికి భగవద్గీత మత ఉంది. సంబంధం లేదు. మనం ఏదైతే ఇంకా మనం- చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయంటే చాలా ఉన్న దాంట్లో ఇది చాలా ఒకటి నేను ఉన్నాయి. చెప్తున్నాను. మన రాజ్యాంగంలో మత చిహ్నాలు లేవు. అయితే మీరు మత గ్రంథం అనకండి, ఇది ఒక ధార్మిక గ్రంథము, ఇది ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలా వద్దా అనేటువంటి దానిపైన మనం మాట్లాడుతున్నాం. అయితే ఎందుకు ప్రకటించాలి అనేటువంటి దానికి మనం అనేక విషయాలు చెప్పుకోవచ్చు. ఇది అత్యంత శాస్త్రీయమైనటువంటి గ్రంథం అండి. నేను ఒక విషయం చెప్తానండి, ఎంత శాస్త్రీయమైనటువంటిది అంటే ఐన్స్టీన్ మహాశయుడు E=mc² అనేటువంటి ఒక సూత్రాన్ని రాశారండి. మనందరికీ తెలుసు. అంటే శక్తిని కానీ పదార్థాన్ని కానీ, అంటే శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది, మనము దేన్ని కూడా నశింపజేయలేము అనేటువంటి సూత్రాన్ని వారు చెప్పడం జరిగిందండి. అయితే గీతాచార్యులు ఆత్మకు నాశనం లేదు, ఆత్మ అనేటువంటిది ఒక రూపము నుండి మరొక రూపంలోకి ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి ఎప్పుడో చెప్పారండి. ఐన్స్టీన్ చెప్పినటువంటి ఈనాడు అనుకుంటున్నాం మనం. ఈ శక్తి అంటే ఏంటిదండి? ఆత్మ పరమాత్మ అనేటువంటిది. ఈ ఆత్మ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి వెళ్తుంది, అంతే తప్ప మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారిస్తున్నాయి. దయచేసి ఇది మీ అందరు చెప్పినట్టుగా ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. మనం దీనిపైన ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చర్చిస్తున్నాం. హిందుత్వాన్ని విమర్శించడమే ఫ్యాషన్గా పెట్టుకున్నటువంటి చాలామంది, నేను మీ గురించి చెప్పట్లేదండి, చాలామంది దేశంలో ఉన్నారు. అయితే అత్యంత నాస్తికవాదిని, అత్యంత హేతువాదిని కూడా భగవద్గీత ఏ విధంగా మార్చింది అని చెప్పడానికి మన కళ్ళ ముందు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి భగవద్గీతను అందరూ ఆమోదించాల్సిందే. ఇప్పుడు రవి గారు కూడా మాట్లాడుతున్న దాని ప్రకారం, వారు చెప్తున్నటువంటి విషయం ప్రకారంగా భగవద్గీత చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అని వారు చెప్పేశారు. కాబట్టి ఇక దాని మీద పెద్ద చర్చ రచ్చ అవసరం లేదు. ఇక ఉన్నటువంటి ఒక అంశం, అది జాతీయ గ్రంథంగా ప్రకటించాలా ప్రకటించకూడదా అన్నటువంటి ఒక అంశం పైనే ఈరోజు కొంతమంది చర్చ జరుపుతున్నారు, రచ్చ చేస్తున్నారు. మనం లెటర్స్ కన్ఫైన్ టు దట్ పర్టికులర్ ఇష్యూ. ముమ్మాటికి అది జాతీయ గ్రంథమే. ఈ దేశం యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి ఒక అంశంలో అంతర్భాగంగా అది ఇక్కడ ఒక జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి ఈ దేశంతో దానికి ముడిపడి ఉంది, ఈ దేశం యొక్క సంస్కృతితో ముడిపడి ఉంది. దాంతోపాటు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి జన్మించినటువంటి గడ్డ కూడా ఈ భారత భూమి. ఒకవైపున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇక్కడున్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరి వాదానికి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ యొక్క వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినా ఇది వేదభూమే, ఇది పుణ్యభూమే, ఇది కర్మభూమే, ఇది తపోభూమే, ఇది భారత భూమి అని చెప్పని అందరూ కూడా తెలుసుకుంటున్నటువంటి ఒక అంశం. అబ్దుల్ కలాం గారే స్వయంగా ప్రపంచానికి తెలియజేసినటువంటి తర్వాత ఇంకా దాని మీద అది జాతీయ గ్రంథాన్ని ప్రకటించడాన్ని ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళు మరి ఎక్కడ ఉండాలి, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేసాం. గంగాధర శాస్త్రి గారు ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు. గంగాధర శాస్త్రి గారు, కేవలం భగవద్గీత యుద్ధనీతిని మాత్రమే చెప్తోంది, కేవలం హింసను మాత్రమే ప్రేరేపిస్తుంది అంటున్నారు. అంటే సకల మానవాళికి స్ఫూర్తిదాయక శ్లోకాలను అందించట్లేదా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. జ్ఞాన పరిణితి రోజు రోజుకి పెరుగుతుందని అనుకుంటున్న కాలంలో వేదాల సారంగా, ఉపనిషత్ సారంగా, అంటే ఆ స్థాయికి మనలో ఎవరు రాయలేరు. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఏ పని చేసినా స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఆలోచించే శక్తిని, ఆసక్తిని భగవద్గీత ఇస్తుందని ప్రతి శ్లోకం చెప్తుంది. ఇందులో అన్ని శ్లోకాలు చెప్తాను నేను. అసలు ఒక సబ్జెక్టు గురించి మాట్లాడాలంటే ఆ సబ్జెక్టు మొత్తం తీసుకుని 14 మీకు 2వ అధ్యాయంలో 47వ శ్లోకం చెప్పమంటే కర్మణ్యేవాధికారస్తే అని చెప్పగలిగి ఉండాలి డిస్కస్ చేయాలంటే. చక్కటి శ్లోకాన్ని. ఇది కర్మ సిద్ధాంతం. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత గీతోపదేశం ప్రారంభిస్తూనే 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాడు. కానీ ఉపదేశం ప్రారంభించింది 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. భగవద్గీత హైందవ జాతి సముద్ధరణ కోసం ఉద్బోధించబడింది కాదు, మానవ జాతి సముద్ధరణ కోసం ఉద్బోధించబడింది. ఇది చెప్పండి ప్రపంచానికి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అలాగే భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే మన జీవితం అనే డిక్షనరీ నుంచి నేను అనే అహంకారం, నాది అనే మమకారం రెండూ పోతాయి. మీకు ఉదాహరణకి ఒక పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఏది నేర్చుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ అండి. ఏది నేర్చుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోవడానికి అవసరం ఉండదో, అల్టిమేటో, మోక్ష పదమో, అది స్పిరిచువల్ సైన్స్. దట్ ఈస్ భగవద్గీత. మల్లాది శ్రీకాంత్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇటువంటి అద్భుతమైన భగవద్గీత గ్రంథాన్ని మనం ఇంటర్నేషనల్గా చేయడం కూడా ఎటువంటి తప్పులేదు. ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్క స్కూల్ నుంచే కానీ, ప్రతి ఇంటి నుంచి కానీ, ప్రతి సంస్థ నుంచి కానీ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా అందరూ పాటించి దీనిలో అద్భుతమైన సారాంశాన్ని తెలుసుకోవాలి. దీంట్లో అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకుని తమోగుణం, ఆ తమోగుణంలోంచి ఈ సత్వగుణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణంలోకి వెళ్ళే ముందు ఈ మిడిమిడి జ్ఞానం, అజ్ఞానము, మిడిమిడి జ్ఞానము అనే వాటిలోంచి జ్ఞానము అయిన మార్గంలోకి పంపించే అద్భుతమైన గ్రంథం ఇది. సుబ్బరాజు గారు, హేతువాదులు అంటే ముందుగా అర్థం చేసుకోవాల్సింది, ఒక మతస్థుడు ఇతర మతస్థులకి ఏ రకంగా వ్యతిరేకమో హేతువాది అన్ని మతాలకి ఆ రకంగా వ్యతిరేకని అర్థం చేసుకోవాలి. ముందుగా అన్ని మతాలకి వ్యతిరేకి అన్నంత మాత్రాన అతను మనిషికి వ్యతిరేక కాదు, సమాజానికి వ్యతిరేక కాదు. సమాజ హితం కోరుతూ ఈ మతం పేరు మీదో, కులం పేరు మీదో ఈ దేశంలో ప్రజల మధ్య అగాధాలను సృష్టిస్తున్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలి. ముందు చచ్చిన వాడు మళ్ళీ పుడతాడు కాబట్టి నువ్వు చేయదలుచుకున్న పని చేయి, నువ్వు ఫలాన్ని ఆశించకని చెప్పి భగవద్గీత చెప్పిందని ఒకళ్ళు చెప్పారు. భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం కాబట్టి అర్జునుడిని భారతి అని చెప్పి సంబోధించి భగవద్గీత చెప్పారని ఒకళ్ళు చెప్పారు. ఇది హేతుబద్ధమైన శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, అసలు మానసిక వికాసానికి దీన్ని బోధించవలసిన అవసరం ఉందని కొంతమంది చెప్పారు. విజయాల సాధనకు అసలు భగవద్గీతే మూలం అని కొంతమంది చెప్పారు. మన దేశంలో ఇది పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవాలి, ఈ గ్రంథం మా దేశంలో పుట్టిన గ్రంథం అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇకపోతే పాపం పెరిగిపోతుంది, ఈ పాపం పెరిగిపోకుండా ఉండాలంటే భగవద్గీతను మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని ఒకళ్ళు చెప్పారు. మరి కులాన్ని ప్రస్తావించలేదు అంటే మన సంస్కృతిలో కొంచెం వెనక్కి వెళితే 3/12/1829లో ఆంగ్లేయుల పాలనలో కామన్ క్రిమినల్ కోడ్ని దేశంలో ప్రవేశపెట్టక ముందు కులం పేరు మీదే చట్టాలు ఉండేవి. అగ్రకులం వాడు ఒక నేరం చేస్తే వాడికి ఒక రకమైన శిక్ష, కింది కులం వాడు నేరం చేస్తే వాడికి ఒక రకమైన శిక్ష. ఈ రకమైనటువంటి చట్టాలను రద్దు చేస్తూ 3/12/1829లో ఆంగ్లేయులు చట్టం తీసుకొచ్చారు. అంటే కులం పేరు మీద ఈ దేశంలో అమానుషత్వం కొనసాగిందని అర్థం. ఇప్పుడు మనం సెక్యులర్ స్టేట్లో ఉన్నాము అంటే ఎందుకు పెట్టారు దీన్ని? ఒక్క హిందువులే కాకుండా క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. టెక్నికల్గా సిక్కులు హిందూ మతంలోకి రావచ్చు, కానీ ఇక్కడ ఇది అసలు మత గ్రంథమే కాదని చెప్పి కొంతమంది చెబుతూ లౌకిక రాజ్యంలో సాధ్యం కాదంటారు. మీరు ప్రారంభించండి. భగవద్గీతను గురించి మనం పరిశీలన చేసేటప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి. భారతదేశానికి ఉన్నటువంటి జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే స్వకపోల కల్పితాలు కాదు. నా బుర్రకు తోచింది కాబట్టి నేను చెప్తున్నాననో, నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాననో వాళ్ళెవ్వరూ చెప్పలా. అందుకే అపౌరుషేయమన్నారు. ఇక్కడ జ్ఞానాన్ని పౌరుషేయమల్లా అపౌరుషేయమన్నారు. భగవద్గీతలో ప్రతిపాదించబడినటువంటి జ్ఞానము కూడా పౌరుషేయము కాదు. అది పౌరుషేయమైతే కృష్ణవాచ అని ఉండేది. ఇందాక వారు చెప్పినట్టుగా భగవానువాచ అని ఉన్నది అంటే భగవానువాచ అని చెప్పిన దాని వెనుక ఉన్న లోతు తెలుసుకోవటానికి మనమంత ఎదగల అని
సామాన్య మానవులు అనుకుంటూ ఉంటారు. పండితులైన వాళ్ళకి తెలుసు అది ఎంతటి లోతు కలిగినటువంటి జ్ఞానం. మీకు ఉదాహరణ చెప్పాను. ఒక రోగకారకమైనటువంటి క్రిమిని చూడాలంటేనే మనకు ఒక యంత్రం సహాయం, మైక్రోస్కోప్ కావాలి. ఇందులో చెప్పినటువంటి లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సామాన్యమైన మన అవగాహనకి అందవు. అంటే ఇంకా అది సామాన్యుడికి పనికిరాదా అంటే కాదు. దానికి ఒక విధానం ఉన్నది, దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని ఉపనిషత్తుల్లో ఎటువంటి గహనమైనటువంటి విజ్ఞానం చెప్పారో అది సర్వులు సులభంగా తెలుసుకోవటం కోసమే ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా ఈ భగవద్గీత స్వరూపంగా కృష్ణ పరమాత్మ మనకు అందించారు. వేమూరి ఆనంద సూర్య గారు, మీరు చెప్పండి అసలు అంటే ఇందులో ఉండే భావాలను ఏమిటి తీసుకుంటే మనం దీన్ని జాతీయ గ్రంథంగా తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుందంటారు? భగవద్గీత నుంచి నేటి తరం ఏం నేర్చుకోవాలి? ఈనాటి ఈ యొక్క చర్చా వేదికలో ఇప్పటివరకు పీఠాధిపతులు, వేద పండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలులు, హేతువాదులు, సహేతువాదులు అందరూ కూడా మాట్లాడారండి. అందరితో పాటుగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే భగవద్గీత భారతీయం అనేది ఈరోజు మధ్యాహ్నం నుంచి మన భక్తి టీవీలో స్క్రోల్ వస్తుంది. ఇది క్వశ్చన్ మార్క్తో వస్తుంది. జాతీయ గ్రంథంగా ప్రకటించవచ్చా లేదా, ప్రకటిస్తే ఏంటి? దీని మీద అసలైన సబ్జెక్ట్ని అందరూ కూడా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయం భగవద్గీత, ఈ భగవద్గీత ఒక మతానికి సంబంధించిందని కొంతమంది అనుకుండవచ్చు. ఒక మతానికి కాదు, మొత్తం యావత్ ప్రజానీకానికి, మానవాళి మనుగడకు సంబంధించిందనే విషయాన్ని నేను నమ్ముతున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటిస్తే చాలా మంచిది. ఈ యొక్క తీరుని అక్కడ కూర్చున్న అందరూ కూడా హర్షించవలసిన అవసరం ఉంది. భారత జాతీయత, భారతీయత, ఏకత అనేటువంటి ఆలోచనతోటి భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడమే కాకుండా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి, తద్వారా ధర్మరక్షణ చేయటానికి ఈ యొక్క భగవద్గీతను జాతీయ గ్రంథంగా మాగుంట సూర్యనారాయణ మూర్తి గారు మీరేమంటారు? క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సమాధానం ఏంటి అంటే ప్రపంచంలో రెండు విలక్షణమైన భాషలు ఉన్నాయి. ఒకటి గ్రీకు, రెండు సంస్కృతం. గమనిస్తే ఈ రెండు భాషల్లో మాత్రమే ఏకవచనం, బహువచనం కాక ద్వివచనం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మిగిలిన ఏ భాషకి కూడా ఈ సౌకర్యం లేదు. ఇవాళ భగవద్గీతలో సంస్కృత భాష వేదంలో ఏ సంస్కృతం అయితే వాడబడిందో ఆ క్రియాపదాలు భగవద్గీతలో కనబడతాయి. భగవద్గీతకు జాతీయ హోదా ఆమోదయోగ్యమా? ఇప్పుడు జాతీయ హోదా కల్పించడం ద్వారా వచ్చే లాభం ఏంటి? అన్ని అంశాలని పరిష్కరించేది భగవద్గీతే. భారతీయత, భగవద్గీత అనేటటువంటిది రెండు కలిసి ఉన్న పదాలే. భారతీయతే భగవద్గీత, భగవద్గీతే భారతీయత. భారతీయత ఏం చెప్పింది? రాగి కాగుగా ఉన్నప్పుడు నీళ్లను మాత్రమే కాసిస్తుంది, అదే తీగగా సాగినప్పుడు కొన్ని వండర్స్ చేస్తుంది. అలా కాగుగా ఉన్న స్థితిలో నుంచి తీగగా సాగే స్థితికి తీసుకురాగలిగినటువంటిది భగవద్గీత. మానవ జీవితం నలగడానికి కాదు ఉన్నది, మానవుడు మాధవుడై వెలగడానికి అని చెప్పింది భగవద్గీత. కాబట్టి అటువంటి భగవద్గీత వాళ్ళ గవర్నమెంట్ ఆమోదించినా ఆమోదించకపోయినా ప్రపంచ జాతులని హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నాయి. కాబట్టి అక్కడ తప్పకుండా భగవద్గీత అంతర్జాతీయ గ్రంథమే అయ్యింది, అయి తీరుతుంది. మనమెవరమండి ఆమోదించడానికి? ప్రజలందరూ ఆమోదిస్తున్నారు, ప్రపంచ జాతులన్నీ ఆమోదిస్తున్నాయి. కాబట్టి మతికి సంబంధించిన విషయాలను మతానికి పొలవద్దు, వ్యక్తుల యొక్క అభిప్రాయాలను మతము అన్నారు. కాబట్టి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కాదు, ఒక్క నా భారతదేశం మాత్రమే అంతశ్చక్షువునితో చూసేటటువంటిది, అంతర్ముఖంగా ఆలోచించగలిగినది ఒక్క నా భారత జాతి మాత్రమే అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. తప్పకుండా ఇది అంతర్జాతీయ గ్రంథమే. భగవంతరావు గారు, ఇప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది సుష్మా స్వరాజ్ గారు ప్రస్తావించినందువల్ల. సుష్మా స్వరాజ్ గారు వారి విద్యార్థి దశల్లో సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్ పార్టీకి వ్యతిరేకం. ఎప్పుడే సోషలిస్ట్ పార్టీ ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఈరోజు భగవద్గీత ఉత్సవంలో పాల్గొని దీన్ని జాతీయ గ్రంథం పెట్టాలన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ పుట్టారు అంటే గుజరాత్లో పుట్టారంటారు. సోనియా గాంధీ ఎక్కడ పుట్టారంటే ఇటలీలో పుట్టారు. భగవద్గీత ఎక్కడ పుట్టింది అంటే ఇక్కడ పుట్టింది. దీన్ని చెప్పడానికి ఎందుకు మనం? రెండోది, భగవద్గీతను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని అనరాని మాటలు మాట్లాడారు. వాళ్ళు రాజకీయ దృక్పథంతో చూస్తున్నారు. రాజ్యాంగంలో మతం గురించి మాట్లాడలేదు, రాజ్యాంగంలో పరిపాలనా విధానం గురించి మాట్లాడారు. భారత రాజ్యాంగంలో సైన్స్ గురించి లేదు, మెడిసిన్ గురించి లేదు, ఇంజనీరింగ్ గురించి లేదు,
టెక్నాలజీ గురించి లేదు. అవన్నీ కూడా మన భారత రాజ్యాంగం గౌరవిస్తుంది. కానీ ఇక్కడ భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చడం లేదు. భారత రాజ్యాంగం ఈ యొక్క పుస్తకం యొక్క విశిష్టతను ప్రపంచానికి రష్యా లోపల రాజ్యాంగంలో భగవద్గీతను గుర్తించారా? కానీ రష్యన్ కోర్టులు భగవద్గీతను చదవమని వాళ్ళ ప్రజలకు చెప్పారు. ఎందుకు చెప్పారు? మంచి ఉన్నదని. మందు ఎక్కడ పుట్టింది కాదు, అమెరికాలో పుట్టినా ఎక్కడ పుట్టినా మనిషికి ఉపయోగపడుతుందా లేదా అది ఆలోచన చేయాలి. వ్యక్తి యొక్క మనోవికాసాన్ని, మనిషి దిగజారిపోతున్నప్పుడు, ఏమీ చేయలేని పరిస్థితులు, సమస్యల ఊబిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని నింపి కార్యోన్ముఖంగా చేయడానికి గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు తప్ప, ఆ దిశలో తీసుకోవాలి తప్ప ఈ మతం పేరు. భగవద్గీత పుట్టినప్పుడు ఇస్లాం ఉన్నదా? భగవద్గీత పుట్టినప్పుడు క్రిస్టియానిజం ఉన్నదా? దాన్ని ఎందుకు తమ రాజకీయ ప్రయోజనాలకు, తమ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా దీన్ని విమర్శిస్తున్నారు? ఇది జాతీయ గ్రంథము, ఇది అంతర్జాతీయ గ్రంథము. ఇంకా మనం చిన్నగా చెప్పడం కాదు, అంతర్జాతీయ గ్రంథము అని అన్ని దేశాల ప్రజలు కూడా దీన్ని గౌరవిస్తున్నప్పుడు చెప్పడంలో తప్పేమున్నది? ఎవరైతే విమర్శిస్తున్నారో భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శిస్తున్నారు. భగవద్గీతలో కుల వ్యవస్థ, వాడు ఇట్లే ఉండాలి, వాని సంతానం ఇట్లే ఉండాలి అని ఎక్కడ రాయబడలేదు. గుణకర్మ విశేషాలు ఏదైతే చెప్పారో దాన్ని తప్పుగా అన్వయించి వాళ్ళు ఆపాదిస్తుంటే ఎంతవరకు సమంజసం? విఘ్నులైనటువంటి రవి గారు కూడా మన జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మేంద్రియ మనో అర్థానాం సన్నికర్షాత్ ప్రవర్తతే వ్యక్త తదాత్వే వా జ్ఞానం ప్రత్యక్షం. మన జ్ఞానం ఏ విధంగా? గురువుల ద్వారా వస్తుంది, ప్రత్యక్ష జ్ఞానం ద్వారా వస్తుంది, అనుమాన జ్ఞానం ద్వారా వస్తుంది, అదేవిధంగా పోలిక ద్వారా కూడా వస్తుంది. ఈ జ్ఞానం పొందడం లోపల ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి మాట్లాడవచ్చు. కానీ దీన్నే తప్పుగా మాట్లాడడం ఎంతవరకు? మనకు విషయ జ్ఞానంలో అన్నప్పుడు రుచి ఉన్నది, రుచి జ్ఞానం నాలుక ద్వారా తెలుస్తుంది, వినడం అనేది చెవుల ద్వారా తెలుస్తుంది, వాసన అనేది ముక్కు ద్వారా, స్పర్శ అనేది చర్మం ద్వారా, ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ భగవద్గీతను కూడా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయ పరిజ్ఞానం కావాలి, బేసిక్ ప్రిన్సిపల్స్ కావాలి. వ్యాకరణం, పాణిని మహర్షి వ్యాకరణం రాశాడు. ఆ వ్యాకరణం ప్రకారమే ఈ యొక్క సంస్కృతాన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మాట్లాడండి శేషయ్య గారు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో భీష్మపర్వంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఉండే మొదటి అక్షరాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని మొట్టమొదట ధృతరాష్ట్రుడు సంజయుని అడిగేటువంటి మొదటి శ్లోకంలో ఉండే మొదటి అక్షరంలో ఉన్న దా, చివరి శ్లోకంలో ఉన్నటువంటి యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిన్ మమ అనే మా అనే అక్షరాన్ని తీసుకుంటే దా మా కలిపితే ధర్మ, ధర్మం కోసమే భారతం పుట్టింది. ధర్మో రక్షిత అన్నట్లుగా ఆ భగవద్గీతలో ఉన్న మొదటి సారాంశమే ధర్మం కోసమే అన్నట్లుగా ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విశేషాల్లో మొట్టమొదటిగా మనకు అర్థమవుతుందన్నమాట. అందుకే భారతంలో కూడా రాయబారంలో కృష్ణుడు అంటాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారిన అవస్థ నొందిన దక్షులెవ్వారలుపేక్ష చేసిన వారల చేటగుగాక ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకుమయ్యను దైవముండెడు అనేటువంటి ఆ పద్యభావంలోనే ధర్మ సత్యాలకు ఎక్కడ ఆటంకం జరిగినప్పుడు ఆ దైవము రక్షించడానికి ధర్మో రక్షితగా ధర్మాన్ని బోధిస్తున్నాయి కాబట్టి దీనికి ఆ హోదా ఇవ్వచ్చు. ఈ అంశం పరిష్కారానికి మీరు సూచించేవి? తప్పకుండా ఈ భగవద్గీత అన్నటువంటిది అంతర్జాతీయమైనటువంటి మహోద్గ్రంథంగా ఆధ్యాత్మిక ప్రవృత్తికి మూల మార్గంగా అవుతుందనేది అమరవాదిగా అమరవాక్కుగా చెబుతున్నా. ధన్యవాదాలండి. రావినూతల శశిధర్ గారు మీరేమంటారు? క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నారు. రావినూతల శశిధర్ గారు క్లుప్తంగా మాట్లాడండి. చెప్తానండి. గీత బోధించబడి 5150 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో 67 సంవత్సరాల తర్వాత ఈరోజు చర్చ జరుపుకుంటున్నాం. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ఉంచొచ్చా లేదా అనేది ప్రభుత్వాలు ఏ నిర్ణయమైనా తీసుకొనిగాక. కానీ ఈపాటికే ప్రపంచం లోపట జిజ్ఞాసులైనటువంటి అనేక మంది కర్మయోగులకు భగవద్గీత ఒక దారిదీపమైంది. అనేక దేశాల లోపట ఈరోజు భగవద్గీత ఒక ప్రామాణికంగా వాళ్ళు కొలవబడుతూ ఉన్నారు.
ఇవాళ భగవద్గీత ప్రామాణికంగా ఉన్నటువంటి జ్ఞాన్ సిద్ధాంతము, జపాన్ ఈరోజు టెక్నాలజీలో ఎంతో ముందుకు పోతున్నటువంటి దేశము, భగవద్గీత నుంచి జ్ఞాన సిద్ధాంతాన్ని ఆ యొక్క ప్రజల యొక్క జాతీయ విలువలు పెంపొందించుకోవడంలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. చైనా కమ్యూనిస్టు దేశమే కావచ్చు, కానీ ఒక కన్ఫ్యూజియన్ సిద్ధాంతాన్ని వాళ్ళు బయటికి చెప్పుకోలేక అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు, ఇండోనేషియా 99% ముస్లిమ్స్ ఉన్నటువంటి ఇండోనేషియాలో కూడా ఈరోజు భగవద్గీతను, రామాయణాన్ని ప్రామాణికంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి భగవద్గీత ఆధునిక సమాజంలో ఏ విధంగా మనకు ఉపయోగపడేమన్నట్టు దానికి ఉపయోగిస్తే ఈరోజు రాజ్యాంగంతో భగవద్గీతను పోలుస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగం దాని గౌరవం దానికే ఉంటుంది. కానీ రాజ్యాంగం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి అనేక మంది ప్రేరణాదాయకమైనటువంటి నాయకత్వానికి భగవద్గీత ప్రేరణ నిలిచింది. ధన్యవాదాలు శశిధర్ గారు. తర్వాత రాజ్యలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా మాట్లాడండి రాజ్యలక్ష్మి గారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ, అన్ని దేశాలు అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాయండి. మన దేశ ప్రధాని 5-6 నెలలుగా అన్ని దేశాలు పర్యటన చేస్తున్నప్పుడు ఆయన ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడారండి. అత్యద్భుతమైన పదం ఒకటి వాడారు ఆయన. వసుదైక కుటుంబం, భారతీయులందరూ 125 కోట్ల భారతీయులు అన్ని ప్రపంచ దేశాలని మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మాతో పంచుకోండి, మేము మీతో పంచుకుంటాం, అందరం సోదరీ భావనతో, సహోదర భావనతో సమిష్టిగా ఎదుగుదాం, ఎదుగుదలకి అందరం కలిసి నడుద్దాం, ఈ విస్ఫోటన చర్యలు, ఈ అనుమానాలు, అపోహలు, ద్వంద్వ వైఖరులు ఇవన్నీ మానుకుందాం, ఈ దారిద్ర్యం అనేది, నిరుద్యోగం అనేది, అనారోగ్యం అనేది అన్ని రకాలుగా అందరూ అనుభవిస్తున్న అత్యంత ఆధునిక దేశాలు కూడా ఈ రోజున ఆర్థిక మాంద్యంతో బాధపడి ఈ రోజున కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తున్నప్పుడు మన భారత ప్రధాని వెళ్ళి ఆ రకంగా నీ గురించి చెప్తాను, నువ్వు ఒక రిఫరెన్స్ ఇవ్వు అన్నప్పుడు మన భారత ప్రధాని ఆయన భగవద్గీతని రిఫర్ చేసి నేను దీన్ని ఆచరించడం ద్వారా, దీన్ని పాటించడం ద్వారా నేను ఈ రోజున ఇలా ఉన్నాను అని ఆయన వసుదైక కుటుంబం అని, వసుధ అంటే భూమి, భూమి ఆకాశము తండ్రి, తల్లి భూమి, కాబట్టి ఈ మధ్యలో ఉన్న మనమంతా సోదరీమణులం, అరమరికలు మరచి అందరం కలిసి నడుద్దాం, కలిసి అభివృద్ధి చెందుదాం అన్నంత అభివృద్ధి చెందిన వ్యక్తి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది భగవద్గీత యొక్క ఔన్నత్యం ఏంటో. దాన్ని చదివి దాన్ని పాటించిన వ్యక్తి అలా ఉన్నప్పుడు దానిలోని అంశం ఎంత ఉన్నతమై అందరికీ ఆ పరమాన్నం, ఆ అమృతం పంచబడుతుంది అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇది తప్పకుండా ఇది భగవద్గీతని జాతీయ ఒక గ్రంథంగా చేయాలండి. ఎందుకంటే ట్రేడ్ మార్క్, కాపీరైట్ చేయాలండి, కాపీరైట్ రిజిస్ట్రీ చేయడం అంటారు దాన్ని. ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నది, ఇది సెక్యులర్ కంట్రీ, ఇవన్నీ ఉంటే మన జాతీయ పతాకంలో ధర్మచక్రం కూడా ఉన్నదండి. అది ఎవరు అభ్యంతర పెట్టలేదు. 3 సింహాల్లో ధర్మచక్రం ఉంది, దాన్ని ఎవరు అభ్యంతర పెట్టలేదు. మొఘల్ చక్రవర్తులు వచ్చి ఈ ఏదైతే కోర్టులలో, సిస్టమ్స్లలో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అనేది, నేను అబద్ధం చెప్పను నిజమే చెప్తాను అని కోర్టులలో ప్రమాణం చేయడం అనేది మొఘల్ చక్రవర్తులు మొదలుపెట్టారు. ఆ తర్వాత దాన్ని బ్రిటిషర్స్ వచ్చి దాన్ని అమలు చేశారు. ఇది ముఖ్యమైన విషయం అండి. సో మనం భగవద్గీత అనేది అన్ని దేశాలు పాటిస్తున్నాయి, మనమందరం పాటించాలి. పాటించాలంటే ఒక కంపల్షన్ కావాలి, కాబట్టి రిజిస్ట్రీ చేయాలని కోరుకుంటున్నానండి. భగవద్గీత గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరి తాలూకా అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.